హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రీసెంట్గా వచ్చిన బెంచ్ లైఫ్ అనే తెలుగు వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? ఇక స్టోరీ విందాం పదండి. ఓపెన్ చేస్తే కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ హెచ్ఆర్ మౌనిక దగ్గరికి వెళ్ళి, మేడం నేను ఎప్పుడు వర్క్ చేస్తూ బిజీగా ఉండేలా నన్ను ఒక మంచి ప్రాజెక్ట్లో వేయమని అడుగుతాడు. కానీ మౌనిక బెంచ్లో వేస్తుంది. అది వినగానే కిషోర్ షాక్ అయ్యి, మేడం మీరు పొరపాటున లంచ్ అనబోయి బెంచ్ అన్నట్టున్నారు కదా అని అడిగితే, లేదు కిషోర్, మీరు విన్నది కరెక్టే, నేను బెంచ్లోనే వేశాను. మీకు వచ్చే ప్రాజెక్ట్ డిలే అయింది, సో అందుకే బెంచ్ ఇస్తున్నామని చెప్తే మనోడికి చాలా బాధేసి, చూడండి మేడం, నేను ఎన్నో డ్రీమ్స్ తో వచ్చాను, నేను ఖాళీగా ఉంటే నా గ్రోత్ ఏమైపోతుంది అని బాధపడుతూ బయటికి వెళ్లి కూర్చుంటాడు. ఇప్పుడు బెంచ్ విషయానికి వస్తే, బెంచ్ అంటే శాలరీస్ వస్తాయి కానీ పని ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే క్రికెట్ టీంలో 15 మంది ప్లేయర్స్ ఉంటారు, కానీ అందులో ఆడేది 11 మంది మాత్రమే. సో మిగతా 4 ప్లేయర్స్ బెంచ్ మీద కూర్చుంటారు. వాళ్ళు ఆడకపోయినా కూడా వాళ్ళకి శాలరీస్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే వాళ్ళని మధ్యలోనే సడన్ గా పీకేస్తారు. సో ఇక్కడ కూడా అలాగే, కాకపోతే కొంచెం తేడా. అదేంటంటే వీళ్ళు బెంచ్ మీద ఉన్నప్పుడు ఫ్రీగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆఫీస్ లో పని ఉండదు, ఇంటర్వ్యూస్ మాత్రమే జరుగుతాయి. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల నష్టం కూడా ఉంది. బెంచ్ వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్, ఆన్ సైట్ లాంటివి ఉండవు. అలాగే ఎప్పుడైనా వీళ్ళ జాబ్స్ ఎగిరిపోవచ్చు. అబ్బో, చాలా కథ ఉంది. సరే, ఎప్పుడైతే కొంచెమైనా బెంచ్ గురించి అర్థమైంది కదా, ఇక కథ విషయానికి వచ్చేస్తే కిషోర్ అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తూ బాధపడుతుంటే పక్కనే ఉన్న ముగ్గురు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఇద్దరికి బెంచ్ వచ్చింది కాబట్టి. బెంచ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. బెంచ్ లో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ కెరీర్ లో చేయలేని పనులన్నీ ఇప్పుడు చేయాలనుకుంటారు, ఎందుకంటే ఫ్రీ టైం దొరుకుతుంది కదా. ఇక కిషోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి అందరూ అలనవుతున్నారు, ప్రమోషన్స్ ఏమైనా వచ్చాయా లేక శాలరీ హైక్ అయిందా అని అడిగితే, లేదు లేదు, అలాంటివి మాకెందుకు వస్తాయి, మాకు బెంచ్ వచ్చిందని చెప్తారు. అది వినగానే కిషోర్ షాక్ అయ్యి, అదేంటండి బెంచ్ వస్తే బాధపడాల్సింది పోయి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అడిగితే, అయినా నీకేం తెలుసయ్యా బెంచ్ గురించి, బెంచ్ మనకి ఫ్రీగా డబ్బులిచ్చి ఎంజాయ్ చేసి రమ్మంటుంది. మనకి కాలేజ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం ఉండేది కానీ డబ్బులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు డబ్బుతో పాటు ఫ్రీగా టైం కూడా ఉంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు విషయానికి వచ్చేస్తే, ముందుగా మనం రవి గురించి తెలుసుకుందాం. రవి లైఫ్ లో ఒకే ఒక డ్రీమ్ ఉంటుంది, ఎప్పటికైనా తన ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళాలని. చిన్నప్పటి నుంచి ప్లాన్ చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర టైం మనీ లేకపోవడంతో ఆగిపోతారు. అలాగే రవి తనకి ఇష్టం ఉన్నట్టు బ్రతకాలనుకుంటాడు. రీసెంట్ గా మనోడికి తన మరదలతో మ్యారేజ్ అవుతుంది. తను చాలా అమాయకురాలు, సరిగ్గా సోషల్ మీడియా కూడా వాడడం తెలియదు. ఎప్పుడు బావా బావా అంటూ మనోడి తోక పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మీనాక్షికి కూడా ఒకే ఒక డ్రీమ్ ఉంటుంది, తన లైఫ్ లో ఒక్కసారైనా డైరెక్టర్ అవ్వాలని. తను డైరెక్టర్ కావడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటుంది. ముందుగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి ఆ తర్వాత పెద్ద మూవీస్ కి వర్క్ చేయాలనుకుంటుంది. కానీ తను చేసే జాబ్ వల్ల తన డ్రీమ్ కి దూరం అవుతూ ఉంటుంది. మీనాక్షి డైరెక్టర్ అవ్వడం వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. సో తన కూతురికి ఫాస్ట్ గా పెళ్లి చేసి అమెరికాకి పంపించాలనుకుంటుంది. కానీ మీనాక్షి చేసే పనులు వాళ్ళ అమ్మకి తెలియనివ్వదు. తను వాళ్ళ అమ్మకి తెలియకుండా తన డ్రీమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. ఇక మన బాలు, మనోడు నోరు తెరిస్తే అన్ని బూతులే బయటకు వస్తాయి. ఎప్పుడు చూసినా ఎవరినొకరిని తిడుతూ ఉంటాడు, కానీ చాలా మంచోడు. మనోడి లైఫ్ లో కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. యాక్చువల్ గా బాలు ఒక అమ్మాయిని 9 years నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. తను కూడా అదే ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. కానీ మనోడు లవ్ చేస్తున్న విషయం ఆ అమ్మాయికి 9 years నుంచి చెప్పడు. ఎప్పుడు చెబుదాం అనుకున్నా కూడా చెప్పలేకపోతాడు. ఇక డ్రీమ్ ఏంటంటే తన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లల్ని కని వాళ్ళతో హ్యాపీగా ఉండడమే మనోడి డ్రీమ్. అంతేకాని పెద్దగా ఇంకేముండవు. ఇక రవికి మీనాక్షికి బెంచ్ వచ్చేలా చేసింది కూడా మనోడే. కానీ మనోడికి బెంచ్ రాదు. అందుకే ఇప్పుడు బెంచ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మనకి సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక చిన్న సాంగ్ లో చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో రవి తన వైఫ్ గాయత్రి దగ్గరికి వెళ్లి, నాకు బెంచ్ వచ్చింది, రేపటి నుంచి మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాడు. అవునా బావా, అయితే మనం ట్రిప్ కి వెళ్దామా అని అడుగుతుంది. వాడు ఇప్పుడు ఫ్రీయే కదా, తీసుకెళ్తాలే, వెళ్లి బట్టలు ప్యాక్ చేయమని రవి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇక మనోడు ఇంట్లోకి వెళ్లి తన ఫ్రెండ్ కి కాల్ చేసి, రే మామ, ఇన్ని రోజులు మనం గోవాకి వెళ్దామని అనుకున్నాం కదా, ఇప్పుడు టైం వచ్చింది, మీరు మన బుజ్జి కార్ని రెడీగా పెట్టండి, అలాగే గోవాలో హోటల్ కూడా బుక్ చేయమని చెప్తాడు. సరే అని చెప్పి వెహికల్ ని రెడీ చేసి హోటల్ బుక్ చేసి మనోడికి మెసేజ్ చేస్తారు. అది చూసి మనోడు మస్తు ఖుషి అవుతాడు. మరొకవైపు మీనాక్షి ఒక అబ్బాయి కాఫీ తాగుతుంటే వాణ్ణి చూస్తూ ఉంటుంది. తను చూడడం వాడు గమనించి తెగ ఫీల్ అయిపోతుంటాడు. కానీ మీనాక్షి వాడు తాగి పడేసిన కాఫీ కప్ ని ఏరుకుని తీసుకెళ్లిపోతుంది. అదొకటి కాదు, తన ఆఫీస్ లో తను ఉంటున్న అపార్ట్మెంట్ లో కూడా చాలా దొంగతనాలు చేసి వాటిని తన షార్ట్ ఫిల్మ్ కోసం వాడదామని చూస్తుంది. ఇలా ఎందుకు చేస్తుందంటే తన దగ్గర అవన్నీ కొనడానికి మనీ ఉండవు. సో దొంగతనం చేసి షూట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టాలనుకుంటుంది. మరోవైపు బాలు ఏమో మస్తు ఎంజాయ్ చేస్తూ ఏది పడితే అది తిని తాగుతూ ఉంటాడు. అలా ఒకరోజు బాలు పక్కన రాజ్ అనే వ్యక్తి కొత్తగా ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన రోజే రాజ్ కి చాలా వర్క్ ఇస్తారు. దాంతో అతనికి ఏం చేయాలో
చేయాలో ఎలా చేయాలో అర్థం కాకపోతే బాలుని హెల్ప్ అడుగుతాడు. కానీ మనోడికే ఏమీ రాదు. అయినా కూడా రాజ్కి ఒక అడ్వైజ్ ఇస్తాడు. చూడు రాజ్, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి తొందరగా పని చేసావనుకో వాళ్ళు మళ్ళీ ఎక్కువ పని ఇస్తారు. అందుకే కొంపలు మునిగే టైంకి చేసావనుకో అందరు నిన్ను మెచ్చుకుంటారని చెప్తాడు. అది విన్నాక రాజ్ బాలుకి చాలా థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే బాలుకి బెంచ్లో కూర్చోవడానికి ఒక అవకాశం వస్తుంది. కానీ ఆ బెంచ్ కోసం చాలా మంది పోటీ పడతారు. వెంటనే మనోడు అందరి దగ్గరికి వెళ్లి బెంచ్ వాళ్ళకి రాకుండా చేస్తాడు. అలాగే తనకి క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళ మేనేజర్ ప్రకాష్ దగ్గరికి వెళ్లి బెంచ్ కావాలని అడుగుతాడు. సరే ఇస్తాను, కానీ ఈ బెంచ్ కోసం పూజ కూడా ట్రై చేస్తుంది. సో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, పూజని కన్విన్స్ చేసావంటే ఆ బెంచ్ నీకే ఇచ్చేస్తా అని చెప్తాడు. అది వినగానే బాలు వెంటనే పూజ దగ్గరికి వెళ్లి తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కూడా తను ఒప్పుకోదు. నేను IAS కి ప్రిపేర్ కావాలి, నాకు కూడా బెంచ్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఒక అబద్ధం చెప్పి చూస్తాడు, కానీ కన్విన్స్ అవ్వదు. ఇక తనకి ఏదైనా ఎమోషనల్ స్టోరీ చెప్తేనే కరుగుతుందనుకుని మీనాక్షి స్టోరీని చెప్తాడు. నాకు ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ కోసం ఎన్నో నిద్రలేని రోజులు చూశాను. ఎప్పుడు దొంగతనాలు చేయని నేను దొంగతనాలు చేశాను. నా శాలరీ ఖర్చు పెట్టి మరీ షూట్ కోసం కెమెరా కొన్నాను. కానీ నా బాధ ఎవరికి చెప్పాలి? అన్ని అరేంజ్ చేసుకున్నాక హీరో నాకు హ్యాండ్ ఇచ్చాడు. అయినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్యాషన్ ని వదులుకోలేదని చెప్తాడు. అది విని నిజమే అనుకుని పూజ చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదే మంచి టైం అనుకుని బెంచ్ ని ఇవ్వమని అడుగుతాడు. తను తీసుకో బాలు అని చెప్పుదాం అనుకుంటుంది. కానీ అప్పుడే బాలు ఫ్రెండ్ ఒకడు కెమెరా లెన్స్ తీసుకుని వచ్చి, రే మామ, మీనాక్షి షార్ట్ ఫిల్మ్ తీస్తుంది కదా, తనకి ఇవ్వమని చెప్తాడు. రే మామ, నేనరా తీసేది షార్ట్ ఫిల్మ్, తను కాదు. అయినా ఈ బ్యాటరీ వర్క్ చేస్తుందా అని అడిగితే, రే ఎదవా, అది బ్యాటరీ కాదురా, లెన్స్ అని చెప్తాడు. దాంతో పూజకి మళ్ళీ బాలు అబద్ధమే చెప్పాలని అర్థమవుతుంది. సో బాలుని తిట్టేసి బెంచ్ ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. కానీ మనడు బెంచ్ ఎందుకు కావాలో నిజం మాత్రం చెప్పడు. అప్పుడే బాలు లవ్ చేస్తున్న అమ్మాయిని చూపిస్తారు. తన పేరే ఈషా, వాళ్ళ కంపెనీలో మేనేజర్. తన కోసమే బెంచ్ కావాలని కోరుకుంటాడు. ఒకవేళ బెంచ్ వస్తే తన టీంలో జాయిన్ అయ్యి తనతో పాటు ఉంటూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అతను లవ్ చేస్తున్న విషయం చెప్పాలనుకుంటాడు. యాక్చువల్ గా బాలు ఈషాకి ప్రపోజ్ చేద్దామని చాలాసార్లు అనుకుంటాడు. కానీ తన దగ్గరికి వెళ్లేసరికి మనోడికి ఏం చెప్పాలో అర్థం కాక కోడ్ రన్ అయిందా అని అడుగుతాడు. అలా తనకి ప్రపోజ్ చేయడానికి ఆల్మోస్ట్ 500 టైమ్స్ ట్రై చేస్తాడు. అయినా ఒక్కసారి కూడా ఈషాని లవ్ చేస్తున్న విషయం చెప్పడు. ఈషా ఏమో బాలు అమాయకత్వం చూసి ఏమీ అనకుండా వెళ్ళిపోయేది. ఇక ఇప్పుడు ఈషా బాలు దగ్గరికి వచ్చి, ఏమైంది బాలు, అలా డల్ గా ఉన్నావని అడిగితే, ఏం లేదు ఈషా, బెంచ్ రావట్లేదని చెప్తాడు. ఏం పర్లేదు బాలు, ట్రై చేస్తూనే ఉండు, వస్తుందిలే అని చెప్తుంది. తన అలా చెప్పడంతో మనోడికి కొంచెం ధైర్యం వచ్చి పూజ దగ్గరికి వెళ్లి, నేను మన మేనేజర్ ఈషాని లవ్ చేస్తున్నానని చెప్తాడు. దాంతో తను షాక్ అవుతూ, నువ్వు ఈషాని కాకుండా వేరే అమ్మాయిని లవ్ చేస్తే ఈ పాడికి నీకు పెళ్ళైపోయి ఉండేది. కానీ ఈషా నేను లవ్ చేయడం కష్టం, అయినా హెల్ప్ చేయనని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరొక వైపు రవి గోవా వెళ్ళడానికి రెడీ అవుతూ తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి, రే మామ, నా పిల్లం పచ్చళ్ళు పెట్టింది, గోవా వెళ్ళగానే మనం హ్యాపీగా మందేసి నాకేద్దామని చెప్తాడు. అప్పుడే గాయత్రి కూడా రెడీ అయ్యి వెళ్దామా అని అడుగుతుంది. ఇక మనోడు గోవా వెళ్తున్న విషయం తనకి తెలియక పాపం తను మొత్తం ప్యాక్ చేసి పెడుతుంది. సో మనోడు చేసేది ఏం లేక తన ఫ్యామిలీని కూడా తీసుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. హ్యాపీగా గోవా వెళ్దాం అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ కి రవి మీద చాలా కోపం వస్తుంది. ఇక వాళ్ళు గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతారు. గాయత్రి వాళ్ళందరినీ నడుచుకుంటూ తిరుపతి మెట్లు ఎక్కిపిస్తుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా చిరాకు వేసి, నెక్స్ట్ టైం గోవా ప్లాన్ చేస్తే నీ ఫ్యామిలీని మాత్రం తీసుకుని రాకరా బాబు అని చెప్తారు. మరొక వైపు మీనాక్షి డిస్ట్రిబ్యూటర్ రెడ్డి దగ్గరికి వెళ్లి మూవీ తీయడానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు అతను ఒక మంచి కథ రాసుకుని తీసుకుని రమ్మని చెప్పి, నెక్స్ట్ వీక్ హీరో వస్తున్నాడు, అతనికి నీ కథ వినిపించమని చెప్తాడు. సరే సార్ అని చెప్పి స్క్రిప్ట్ రాయడం మొదలు పెడుతుంది. స్క్రిప్ట్ అయిపోయాక రెడ్డికి పంపిస్తుంది. స్క్రిప్ట్ బాగానే ఉంది అని చెప్పి రేపు హీరోని కలవమని చెప్తాడు. సరే సార్ అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డే మీనాక్షి ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడు ఈషా మీనాక్షి దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీటింగ్ ఉంది, బయటకి ఎక్కడికి వెళ్ళకని చెప్తుంది. మీనాక్షి ఈషాని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అయినా కూడా ఈషా ఒప్పుకోదు. నువ్వు మీటింగ్ కి రాకపోతే నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పగానే మీనాక్షి మీటింగ్ కి వస్తా అని చెప్తుంది. అప్పుడే రెడ్డి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ కట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మెసేజ్ చేసి హీరోని కోసం వెయిట్ చేస్తున్నాడు, త్వరగా రమ్మని చెప్తాడు. కానీ తను మీటింగ్ లో ఉండడం వల్ల వెళ్ళలేకపోతుంది. అలా కాసేపు ఆలోచించి మీటింగ్ మధ్యలోనే లేచి, సారీ నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో ఈషాకి మీనాక్షి మీద చాలా కోపం వస్తుంది. ఇక మీనాక్షి రెడ్డి దగ్గరికి వెళ్తుంది. లేట్ గా వచ్చినందుకు రెడ్డి చాలా తిట్టి, నీకోసం హీరో వెయిట్ చేసి వెళ్ళిపోయాడు, నీకు డెడికేషన్ ఫోకస్ లేకపోతే నువ్వు ఎప్పుడు డైరెక్టర్ కాలేవని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు ఏమో ప్రకాష్ దగ్గరికి వెళ్లి బెంచ్ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రకాష్ పూజ డ్రాప్ అయిందని చెప్తాడు. దాంతో బాలు బెంచ్ నాదే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
కానీ అంతలోనే ప్రకాష్ మరొక గుడ్ న్యూస్ అంటే మనోడికి బ్యాడ్ న్యూస్ చెప్తాడు. చూడు బాలు, మన ప్రాజెక్ట్ లీడర్ ఆన్ సైట్ వెళ్తున్నాడు, ఇప్పటి నుండి మన టీంని నువ్వే లీడ్ చేయాలని చెప్తాడు. అది వినగానే బాలు చాలా షాక్ అయ్యి, నువ్వు నన్నెందుకు టీం లీడర్ గా పెట్టావు, నాకు అసలే ఏం తెలియదు, ఏం రాదు, గూగుల్ ఓపెన్ చేసి చూస్తే తప్ప నాకేం రాదని చెప్తాడు. ఏ ఊరుకో బాలు, 9 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఏం రాదంటావు, జోక్ చేయకు అని చెప్పేసి బాలుని న్యూ టీం లీడర్ గా అందరికీ పరిచయం చేయిస్తాడు. ఇటువైపు ఈషా మీనాక్షికి వార్నింగ్ ఇస్తూ, నువ్వు మీటింగ్ మధ్యలో అలా ఎలా వెళ్తావు, నీకు జాబ్ కన్నా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే జాబ్ మానేసి అని చెప్తుంది. లేదు మేడం, మళ్ళీ ఇలా చేయనని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ కంపెనీలో ఐపీఎస్ ఆఫీసర్ ప్రసాద్ జాయిన్ అవుతాడు. అతను డొమైన్ ఎక్స్పర్ట్ అవ్వడంతో అతన్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈ విషయం ఈషాకి తెలిసి చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే ప్రసాద్ తన ఫాదర్ కాబట్టి. కానీ ఈషాకి వాళ్ళ నాన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు. నెక్స్ట్ డే ఈషా మౌనిక దగ్గరికి వచ్చి, ఆ ప్రసాద్ నా టీంలో వద్దు, వేరే వాళ్ళని రిక్రూట్ చేయమని చెప్తుంది. కానీ మౌనిక కుదరదని చెప్తుంది. మరొక వైపు బాలు బాగా తినేసి తనే టీం లీడర్ అని మర్చిపోయి హ్యాపీగా పడుకుంటాడు. కాసేపటి తర్వాత గుర్తొచ్చి తన బ్లాక్ కి వెళ్తూ ఉండగా ఈషా కనిపిస్తుంది. మళ్ళీ తనతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఏం మాట్లాడాలో తెలియక, నేను నిన్ననే పెద్ద మనిషి అయినా, చిచి టీం లీడర్ అయినా అని చెప్తాడు. ఓ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మనోడు మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ యుఎస్ క్లయింట్ తో మీటింగ్ ఉంటుంది. తను మాట్లాడే ఇంగ్లీష్ మనోడికి అర్థం కాక గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. మరొక వైపు మీనాక్షి వాళ్ళ అమ్మ తన కోసం చాలా సంబంధాలు తీసుకుని హైదరాబాద్ కి వస్తుంది. అలాగే తను ఆఫీస్ కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇంట్లో తను దొంగిలించిన వస్తువులన్నీ చూసి, మళ్ళీ షూటింగ్ కోసం ఇదంతా చేస్తున్నావా అని చాలా తిట్టి పెళ్లి చేసుకోని చెప్తుంది. తనకి ఏం చేయాలో తెలియక బాలుకి కాల్ చేసి, మా అమ్మ చాలా సంబంధాలు తీసుకొచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగితే, ఏముంది మీనాక్షి, అందరు నచ్చలేదని ఏదో ఒక సమాధానం చెప్పు, అప్పుడు తనే వెళ్ళిపోతుంది అని చెప్తాడు. సరే ఇదేదో బాగుంది కదా, అలాగే చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళమ్మ అందరినీ వద్దంటే కుదరదు, నాకు అందరి మొహాలు చూసి వాళ్ళు ఎందుకు నచ్చలేదో ఎక్స్ప్లెనేషన్ కావాలని అడుగుతుంది. నెక్స్ట్ డే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడే బాలు కాల్ చేసి ప్రసాద్ ముందే చాలా బూతులు మాట్లాడతాడు. అలా రోజు ప్రసాద్ ఉన్నప్పుడే రవికి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే, ప్రసాద్ అంకుల్ దగ్గర ఉన్నానని చెప్తాడు. అవునా అని ప్రసాద్ ని కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ ముగ్గురికి కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి. రవి ఇంట్లో ఖాళీగానే ఉన్నాడని రోజు గాయత్రి షాప్ కి పంపిస్తూ ఉంటుంది. మరొకవైపు మీనాక్షి రెడ్డిని కలవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళమ్మ మీనాక్షి ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వెంటే వెళ్తూ ఉంటుంది. ఇక మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాక ఆ మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్ అని తీసుకెళ్లి రవికి చూపించి, నువ్వు ఎలాగైనా వీళ్ళ ప్రొఫైల్స్ ని ఇంటర్నెట్ లో వెతికి వీళ్ళందరూ ఎదవలే అని నాకు ప్రూఫ్ రెడీ చేయమని చెప్తుంది. కానీ రవి చేయకుండా గాయత్రికి ఇచ్చి, చూడు గాయత్రి, మీనాక్షి కోసం నువ్వే ఈ పని చేసి పెట్టాలని అడుగుతాడు. తను సరే చేస్తాలే అని చెప్తుంది. ఇక గాయత్రి బిజీ అవడంతో రవి వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేసి, రే మామ మళ్ళీ గోవాకి ప్లాన్ చేయండి రా అని అడుగుతాడు. కానీ రవి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. గాయత్రి ఏమో తనకి ఇచ్చిన పనిని ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఆ ప్రొఫైల్స్ అని తీసుకెళ్లి మీనాక్షికి ఇచ్చేస్తుంది. మీనాక్షి ఆ ప్రొఫైల్స్ ని వాళ్ళ అమ్మకి చూపించి, చూడమ్మా, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎదవలే అని చెప్పి నిరూపించి, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్ళిపో, రేపే టికెట్ బుక్ చేస్తున్నా అని చెప్తుంది. మరొకవైపు బాలు ఈషాని కలవడానికి కిందికి వస్తాడు. అక్కడ ఈషా గిరీష్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. గిరీష్ ని బాలుకి పరిచయం చేయించి హెచ్ఆర్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పి అతన్ని హాక్ చేసుకుంటుంది. వాని చూసి బాలుకి కొంచెం కోపం వస్తుంది. ఇక ఈషా వెళ్ళిపోయాక గిరీష్ ఈ కంపెనీకి ఎందుకు వచ్చాడో చెప్తాడు. చూడు బాలు, నాకు ఈషాకి 1 month బ్యాకే పెళ్లి చూపులు జరిగాయి. కానీ తనకి ఈ పెళ్లి చూపులు ఇష్టం లేవని వాళ్ళ అమ్మమ్మతో చెప్పిందంట. అందుకే తనని ఇంప్రెస్ చేసి తన టీంలో జాయిన్ అయ్యి తనతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి ప్రపోజ్ చేస్తా అని చెప్తాడు. అది విన్న బాలు, ఎవ్వడ్రా వీడు, నేను వేసిన ఖర్చు తీసేసి వాడేస్తున్నాడు అని చెప్పి వాడి మీద ఒక కన్నేస్తాడు. ఇటువైపు రవిని గాయత్రి సరుకులు తీసుకొని రమ్మని షాప్స్ కి పంపిస్తూ ఉంటుంది. డైలీ గాయత్రి పంపించడం వల్ల మనోడికి చిరాకులేసి ఒక ప్లాన్ వేస్తాడు. వెంటనే ఆఫీస్ కి రెడీ అయ్యి గాయత్రి దగ్గరికి వెళ్లి, నా బెంచ్ టైం అయిపోయింది అని చెప్పేసి హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్దాం అనుకుంటాడు. మీనాక్షి ఏమో రెడ్డిని కలవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రెడ్డి ఏమో మీనాక్షికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం మీనాక్షి ప్రసాద్ తో చెప్తే ప్రసాద్ ఆ రెడ్డి ఉన్న లొకేషన్ ని అతని ఫ్రెండ్ ద్వారా కనుక్కొని మీనాక్షితో చెప్తాడు. దాంతో మీనాక్షి ప్రసాద్ కి థ్యాంక్స్ చెప్పి రెడ్డి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఒక స్క్రిప్ట్ ఇచ్చి వస్తుంది. ఫస్ట్ రెడ్డి తీసుకోడు, తర్వాత మీనాక్షి పడే కష్టం చూసి తీసుకుంటాడు. మరొకవైపు ప్రకాష్ బాలు దగ్గరికి వచ్చి, రే బాలు, నువ్వు బెంచ్ కావాలని అడిగావు కదా, ఒక పెద్దయిన ఇప్పుడు బెంచ్ లో ఉన్నాడు, అతన్ని నువ్వు కన్విన్స్ చేసావనుకో అతని ప్లేస్ లోకి నువ్వు వెళ్తావు, నీ ప్లేస్ లోకి అతను వస్తాడని చెప్పి డీటెయిల్స్ పంపిస్తాడు. ఆ పెద్దయిన ఎవరో కాదు, మన ప్రసాదే. అతని డీటెయిల్స్ అన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా, వామ్మో ఇతను ఐఏఎస్ ఆఫీసరా అని షాక్ అవుతారు. మరొకవైపు మీనాక్షి వాళ్ళ అమ్మ రవి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మీనాక్షి గురించి చెప్తుంది. నా బిడ్డ అందరినీ వద్దంటుంది, ఇప్పటికే 600 మందిని రిజెక్ట్ చేసిందని చెప్తుంది. అప్పుడు రవి వాళ్ళ అమ్మ మీనాక్షి కోసం మహేష్ అనే అతన్ని సెట్ చేస్తుంది. అతను నేరుగా ఆఫీస్ కి వెళ్లి మీనాక్షి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మీనాక్షి రవితో కలిసి మూవీకి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కాల్ చేసి, నిన్ను చూడడానికి ఒక అబ్బాయి వచ్చాడు, అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, త్వరగా వెళ్ళమని చెప్తుంది. ఇక మీనాక్షి
మూవీ చూడడం ఆపేసి ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి, చూడండి మహేష్, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో మీరు ఒక పని చేయండి, మా అమ్మకి కాల్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పండి అని చెప్తుంది. కానీ మహేష్ ఏమో, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు నచ్చలేదని నేను చెప్పలేను. సో ఒక పని చేద్దాం, 1 మంత్ నాతో ఫ్రెండ్గా ఉండి చూడు, అప్పుడు నేను నచ్చితే పెళ్లి చేసుకో, లేదంటే మనం ఫ్రెండ్స్గానే ఉండిపోదామని చెప్తాడు. కానీ తను ఒప్పుకోదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు గాయత్రికి రవి మీద డౌట్ వచ్చి రవి వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్స్టా చెక్ చేసి చూస్తుంది. అందులో రవి ఫ్రెండ్ థియేటర్లో మూవీ చూస్తున్నట్టు పోస్ట్ పెడతాడు. దాంతో గాయత్రికి చాలా కోపం వచ్చి రవికి చాలా కాల్స్ మెసేజెస్ చేస్తుంది. అయినా కూడా రవి పట్టించుకోకుండా హ్యాపీగా మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక మూవీ చూడడం అయిపోయాక రవి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే గాయత్రి చాలా సార్లు కాల్ చేసి ఉంటుంది. ఏమైందో ఏంటో అని అనుకుంటూ ఉండగా, రే మామ, నీ వైఫ్ నేను పెట్టిన స్టేటస్ చూసిందిరా, అందుకే అన్ని కాల్స్ చేసింది అనుకుంటా, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావురా అని అడిగితే, రే దరిద్రుడా, నీ వల్ల ఇదంతా, ఫోటో స్టేటస్ పెట్టకపోతే బతకలేవారా అని చాలా తిట్టి భయపడుతూ ఇంటికి వెళ్లి తనతో అబద్ధం చెప్తాడు. ఈ రోజు మా ఆఫీస్ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నన్ను మూవీకి తీసుకెళ్లారు, అందుకే నీ ఫోన్ ని అటెంప్ట్ చేయలేదని చెప్తాడు. దాంతో తను అడగాలనుకునే విషయాలన్నీ అడగలేకపోతుంది. మరొకవైపు రెడ్డి మీనాక్షికి కాల్ చేసి, నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ చాలా బాగుందమ్మా, ఒక పని చేయి, నీ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ కి నచ్చాలంటే ముందు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి చూపించమని చెప్తాడు. సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, నీకు మళ్ళీ కొన్ని సంబంధాలు రాబోతున్నాయి, పెళ్లి చూపులకి రెడీగా ఉండమని చెప్తుంది. ఇదేదో తేడాగా ఉందని మహేష్ తో 1 మంత్ తిరగడానికి ఒప్పుకుంటుంది. కనీసం ఈ 1 మంత్ అయినా ప్రశాంతంగా నా పని నేను చూసుకోవచ్చని అనుకుంటుంది. మరొకవైపు మనోడికి బెంచ్ రాబోతుందని చాలా హ్యాపీగా ఉంటాడు. వెంటనే ఈషాకి కాల్ చేసి, హాయ్ ఈషా, మా ఫ్రెండ్ ఒకడు బెంచ్ లోకి రాబోతున్నాడు, నీ టీంలో వేకెన్సీ ఉంది కదా, వాడికి ఇచ్చావంటే వాడు ఏ పనైనా చేస్తాడు, కాఫీలు టీలు కూడా తీసుకొచ్చి ఇస్తాడని చెప్తాడు. సరే ప్రొఫైల్ పంపించి చూద్దామని చెప్తుంది. ఇక ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, వీడే. అంటే మనోడు బెంచ్ వస్తుందని చెప్పేసి 200% కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అక్కడి నుంచి నేరుగా ప్రసాద్ ని కలవడానికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ప్రసాద్ బాలు వాయిస్ విని, నీ వాయిస్ ఇక్కడ విన్నట్టుందయ్యా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే మీనాక్షి రవి పేర్లు బాలుతో చెప్తాడు. వాళ్ళు మీకు తెలుసా సార్, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే అని బాలు చెప్పగా, హో అయితే ఇన్ని రోజులు నువ్వు తిట్టినా ఆ ముసలోని నేనేలే, అయినా నీ గురించి రవి నాతో మొత్తం చెప్పేశాడు, నువ్వు మనిషివా మానవ మృగానివా, ఆ తిట్లేంటిరా అలా తిడుతున్నావు అని తిట్టేసి బెంచ్ ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. ఇక బాలు చాలా కోపంగా రవి దగ్గరికి వెళ్లి, రే రవి, నా గురించి ఆ ముసలోడికి మొత్తం చెప్పేశావు కదరా, ఆ ముసలోడు నన్ను కుక్కను చూసినట్టు చూసి బెంచ్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడ్రా అని బాధపడతాడు. బాలు బాధ చూసి మీనాక్షి, చూడండి బాలు అన్న, ప్రసాద్ అంకుల్ నాకు బాగా తెలుసు, నేను కన్విన్స్ చేస్తాలే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో రవి తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి, రే మామ, గోవాలో హోటల్ బుక్ చేయి, నేను షార్ట్స్ ప్యాక్ చేసుకుంటున్నా, గోవా మొత్తం తిరిగి పండగ చేసుకుందామని చెప్తున్నప్పుడు గాయత్రి వింటుంది. గాయత్రిని చూసి మనడు మళ్ళీ మాట మార్చి, హా ఎస్ కోల్కతానే పోదామని చెప్తాడు. ఇక తను, ఏంటి బావా గోవాకి వెళ్తున్నావా అని అడిగితే, చీచి మేము గోవాకి ఎందుకు వెళ్తాం, ఆఫీస్ పని మీద కోల్కతాకి వెళ్తున్నామని చెప్తాడు. అవునా బావా, మరి ఇన్ని షార్ట్స్ ఎందుకు పెట్టుకున్నావు, నన్ను మోసం చేస్తున్నావా అని అడిగితే, లేదే నిజంగా ఆఫీస్ పని మీద కోల్కతా వెళ్తున్నాం అని చెప్పేసి ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అందరూ బాలు గురించి మీటింగ్ పెడతారు. మీనాక్షి మాట్లాడుతూ, సార్ మీరే మా బాలుకి బెంచ్ ఇచ్చి హెల్ప్ చేయాలి, పాపం మా బాలు చాలా సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, మీరు బెంచ్ ఇస్తే మా అన్న లవ్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, సో ఇచ్చేయండి అని చెప్తుంది. అవును సార్, అసలే నేను జగదీశ్వరిని 9 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా అని చెప్తాడు. జగదీశ్వరి పేరు వినగానే అందరూ షాక్ అవుతారు. అప్పుడు మీనాక్షి, అన్న నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు లవ్ చేసింది ఈషాని కదా అని అడిగితే, అవును లవ్ చేసింది ఈషానే, కానీ ఫ్లేమ్స్ లో ఈషా పేరు పెడితే సిస్టర్ అని వచ్చింది, సో జగదీశ్వరి పేరు పెడితే లవర్ అని వచ్చిందని చెప్తాడు. యాక్చువల్ గా ఈషాకి వాళ్ళ నాన్న పెట్టిన పేరు జగదీశ్వరి, కానీ తన పేరు కొందరికే తెలుసు, అందులో బాలు ఒకడు. ఇప్పుడు రవికి మీనాక్షికి తెలియడంతో వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక బాలు ఏమో ఈషా ఫాదర్ ప్రసాదే అని తెలియక ఈషా గురించి చాలా రొమాంటిక్ గా మాట్లాడతాడు. దాంతో ప్రసాద్ కి చాలా కోపం వచ్చి, రే బాలు, నీలాంటి వాడికి నేను హెల్ప్ చేయను, నీకు ఆ అమ్మాయే కాదు ఏ అమ్మాయి పడకూడదు అని చెప్పి మీనాక్షిని రవిని తీసుకుని బయటకు వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, సార్ ఈషా మీ అమ్మాయి అని మాకు నిజంగా తెలియదని చెప్తారు. సరే గాని ఈషా నా కూతురని మీరు ఎవరికి చెప్పకండి, ముఖ్యంగా ఆ బాలుగాడికి అస్సలు చెప్పకండి, ఒకవేళ ఈషా నా కూతురని ఆఫీస్లో తెలిస్తే తను చాలా బాధపడుతుంది, సో ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే సార్, మీరు మంచివారు కాబట్టి మేము హెల్ప్ చేస్తున్నాం, మేము ఎవరికి చెప్పంలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు మౌనిక తన పెళ్లి అని చెప్పి ఈషాకి వెడ్డింగ్ కార్డ్ ఇస్తుంది. అందులో ఉన్న అబ్బాయిని చూసి ఈషా చాలా షాక్ అయి, వీణ్ణ నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు అని అడుగుతుంది. అవును ఈషా, అది సడన్ గా జరిగిపోయింది అని చెప్పి
చెప్పి మన కంపెనీ గురించి ఒక షార్ట్ వీడియో కావాలని అడుగుతుంది. వీడియో అనగానే ఈషాకి మీనాక్షి గుర్తొస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్లి మన కంపెనీ గురించి ఒక మంచి వీడియో తీయు, అలాగే కెమెరా మిగతా వస్తువులని మన కంపెనీ ఇస్తుంది, ఇప్పుడు చేస్తావా చేయవా అని అడుగుతుంది. సరే ఈషా చేస్తాలే అని చెప్పి తన టీం దగ్గరికి వెళ్లి చెప్తుంది. చూడండి సార్, నేను నా షార్ట్ ఫిల్మ్ తీయాలా లేకపోతే ఇక్కడే ఉండి కంపెనీ కోసం ఏవి తీయాలా ఏం అర్థం కావట్లేదని చెప్తుంది. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఏవి ఇక్కడే తీయి, అలాగే టైం దొరికినప్పుడు ఇక్కడే షార్ట్ ఫిల్మ్ కూడా తీసేయి, మేమందరం నీకు హెల్ప్ చేస్తామని చెప్తాడు. ఇక్కడతో పార్ట్ 1 అయిపోతుంది ఫ్రెండ్స్. పార్ట్ 2 త్వరలో అప్లోడ్ చేస్తా. సిరీస్ పెద్దగా ఉంది కదా, వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.